వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా సుదర్శన్ అన్న. సో మొత్తానికి వరంగల్ బీసీల రాజకీయ యుద్ధబేరి సభకు మొత్తం ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతా ఉన్నాయి. లక్షలాది మంది బీసీలు కదం దొక్కుతూ వరంగల్ సభకు తరలిరానున్నారు. బీసీలంతా ఒక్కటైనటువంటి శుభతరుణాన జరగబోతున్నటువంటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగబోతా ఉంది. మిత్రులారా, ఇప్పటికే తండోపతండాలుగా గ్రామాల నుంచి పట్టణాల నుంచి తరలి వస్తున్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది చావోరేవో యుద్ధం. ఇది చావోరేవో యుద్ధం. ఇది ఒక పొద్దున్నే నా మిత్రుడు ఒకటి పంపించిండు, ఒక కోట్, అది మీకు చెప్పాలనిపిస్తూ ఉంది. తర్వాత మీకు ఎవరిది మన తర్వాత మీరు సుదర్శన్ గారు డ్యాన్స్ చూస్తారు. నువ్వు పరిచయం చేయకరు, అదో పని. ఆకలి కోసం వేటాడే పులికి బలం దాని పంజాలో ఉంటే, ప్రాణం నిలుపుకోవడం కోసం పరిగెత్తే జింకకు బలం దాని కాళ్ళలో ఉంటుంది. నా బలం ముందు ఆ జింక ఎంత అని పులికి పొగరు తలకెక్కి వేగం తగ్గితే జింక చేజారిపోతుంది. దానికన్నా నేను బలహీనమని జింక భయపడి ఆగిపోతే పులికి ఆహారం అయిపోతుంది. బలం బలహీనత అనేవి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. బలవంతుల వైపు నిలబడాలంటే విసిరేసిన ఎంగిలి మెతుకులు ఏరుకునే బానిసత్వం ఉంటే సరిపోతుంది. అదే బలహీనుల వైపు నిలబడాలంటే ధైర్యం, తెగింపు మరియు అంతకు మించిన మానవత్వం ఉండాలి, మనిషి అయి ఉండాలి. రాజకీయాలు అనగానే డబ్బే ప్రధానమని ప్రచారం చేసిన రెడ్డి కులాల ఓటు మనకు వద్దు. నల్గొండ జిల్లాలో రెడ్ల ఇండ్లల్లో ఇంటికి 2 పదవుల బీసీలు పాలేరు అనుకుంటున్నారా, ఖబర్దార్ అని చెప్పి పొద్దుగాలనే ఒక అద్భుతమైన, నేను వాకింగ్ చేస్తున్న సమయంలో చదివిన వాస్తవం కూడా. డబ్బు కాదు, డబ్బు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. బీసీ ప్రజల ఓట్లే ఇంపార్టెంట్. ఓట్లే చాలా ఇంపార్టెంట్. రైట్గా ఓటు మన దగ్గర ఉందనే ధైర్యం ఉంటే దాన్ని ఉట్టినే ఖతం చేసి పడేయచ్చు డబ్బుని. ఒకసారి ఇక అచ్చా ఇది లేను ఏంది, ఇది ఏం చేసిరు అదే చూడరా సుదర్శన్ కథ చూడరు, చూడగో రెమో చూడు. సుదర్శన్ కథ. ఒకసారి సభకు సంబంధించినటువంటి వివరాలను చూద్దాం. అక్కడ సభా ఏర్పాట్ల దగ్గర సభా ఏర్పాట్లు బహిరంగ సభ ఆర్ట్స్ కాలేజ్ మైదాన ప్రాంగణం నుంచి జాగింగ్ చేస్తా ఉన్నారు. క్యూనీస్ వెహికల్ ఒక రౌండ్ కొట్టడంతోనే చాలా ఉత్సాహమైన. సో ఇది సభా వేదికకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లను అక్కడ మనం శ్యామ్ అందిస్తూ ఉన్నాడు. మొత్తం అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మొత్తం బాగిపోయింది బీసీల వ్యవహారం అంతా. బీసీలమంతా ఒకటే అనేటువంటి ఒక ఆఖరికి ఒక ముసల్మాన్ సోదరుడు ఎంత అద్భుతంగా అంటే, ఒక ముసల్మాన్ సోదరుడు బీసీలు ప్రధానంగా బీసీ ముసల్మాన్ సోదరుడు ఇది పెట్టు. పెట్టు. అదేం లేదన్న, ఆ ప్రాబ్లం ఏం లేదు. వాడేది ఏకనాకుల చెప్పన్న వాగు జాలారి పంట కోయకి ఈకలేసిన నేవులి కూతలు కూసిన మారేడు గాయలు తిన్న పరికి పండ్లు పుక్కిన గాదిరా తునుకోడో. మీరు పెద్దోళ్ళు అనుకోని మోసపోకుండి, పెద్దోళ్ళని ఊకే పెద్దోళ్ళని అనుకోకుండి. బీసీ దర్జన వస్తాంది బిడ్డో, నా దీవెన బీసీ ఎంబడి ఉంటుంది రా. నేను సమ్మక్కనరా, నేను సారక్కనరా, నేను పుట్టింది పులివారి గడ్డ, పెరిగింది తంగిలపాడు. వాడేది ఏపనాకుల చెప్పన్న ఈకలేసిన లేవులి కూతలు కూసిన మారేడు గాయలు తన్నా పరికి పండ్లు పుక్కిన పారేటి పావులలో దిగిన. నేను జంపన్న వాగుల్లో
నేను జాలారి బండల్లో మన తీనువారు మల్లన్నకు జ్ఞానం బుద్ధి జ్ఞానం మీద ఛత్రం మీద జబ్రం మీద మొత్తం మీద తెచ్చింది నేనే సమ్మక్కను. ఓ శరార్థి ఆయన హృదయంలో పోసింది కూడా నేనేరో. ఇట్లా ఉండాలి. ఎల్బోళ్ళే ఏళ్తాండు, రెడ్డోళ్ళే ఏళ్తాండు. 70 సంవత్సరాల కింది నుంచి ఊడ్చేటోడు ఊడుతూనే ఉన్నాడు, పంచారు చేసేటోడు చేస్తూనే ఉన్నాడు, కూలి చేసేటోడు చేస్తూనే ఉన్నాడు, ఆకిలి ఊడ్చేటోడు ఊడుతూనే ఉన్నాడు, అలుకు చల్లేటోడు చల్లుతూనే ఉన్నాడు, ఇళ్ళల్లో పని చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. మీరు ఇట్లనే ఉండాలంటున్నారు. అది రావద్దని మన తీన్మారు మల్లన్న భార్య పిల్లలు చక్కగా ఉండాలని నేను ఎమ్లాడ రాజన్నను మాట్లాడతాను. ఇప్పుల రాసకుండు కుడి కాలు గుట్టాది, ఎడమ కాలు మండినాది, జన్నె కాంతల కోరినోరో. ఎంత అద్భుతమైనటువంటి కళారూపాన్ని మనం చూడొచ్చు. సో ఇంకా అంతేకాదు, ఇంకా ఆఖరికి బీసీ వికలాంగులు కూడా మేము పెట్టిన గర్జన బీసీ గర్జనకు మీరంతా మీ పని అనుకొని పండుగ ఏదైతే మనం చేసుకుంటామో అదే పండుగ అవుతుందని సంబురాలతోని ఆ కాలేజ్కి వచ్చి కాలేజ్ నిండి కాలేజీ కుర్రవాడ కులాసాగా బతికినోడా అని పెద్ద పెద్దోళ్ళకు 10 వాళ్ళ లేవు సీట్లు, వాళ్ళు సీట్లు కొట్లాడు, మనమేమో ఓట్లేసు. అందుకే వాళ్ళకు చూపెట్టాలంటే నా తల్లులారా, తండ్రులారా, అక్కలారా, చెల్లెలారా, మీకందరికీ దద్దం, మీకందరికీ దండాలు, పాదావి దండాలు. ఎందుకంటానంటే ఇంతవరకు మాకు పిలిచినోళ్ళు లేడు, ఒక సర్పంటిగా ఇచ్చినోళ్ళు లేడు, ఒక నంబర్ చేసినోళ్ళు లేడు. ఏమైనా నాలుగేకు తేనె పెట్టుడు, ఓట్లేసుకుడు. ఆ తేనె మనం ఇట్లా ఓట్లు అయిపోతే వాడికి వెళ్తాడు, 5 సంవత్సరాల పైన కూర్చుంటాడు. అందుకే మీకందరికీ మన ఈ తెలంగాణ బీసీ తల్లులకు, అన్నలకు, అక్కలకు నమస్తే. చాలా అద్భుతమైనటువంటి మొత్తం కదిలిపోయింది, మొత్తం వ్యవస్థ అంతా ఒకేసారి కదిలిపోయింది, బీసీ సమాజం అంతా. ఈ బీసీ గర్జన అని తిరుగుతాను కదా. వాడ గండం దొల్గావాలే అల్లాహెనం, బాలల గండం దొల్గావాలే అల్లాహెనం, బీసీ అల్లాహెనం, వారి గండం దొల్గావాలే అల్లాహెనం, అన్నలారా తమ్ముళ్ళారా అల్లాహెనం, ఏకమై రండన్నా అల్లాహెనం, మీ బాధలు దొల్గావాలే అల్లాహెనం, 70 సంవత్సరాల నుండి అల్లాహెనం, అనక బాధలు పడుతుంది తండ్రి అల్లాహెనం, ఎవరు కూడా దగ్గరికైనా అల్లాహెనం, బ్రహ్మాని చెప్పి నోడు అల్లాహెనం, తమ్మి అల్లాహెనం, గర్జీసి మహన్నల్లు అల్లాహెనం, తీను మారు మల్లన్నారే అల్లాహెనం, వారి గండం దొల్గావాలే అల్లాహెనం, వారి పిల్లలు చల్లగా ఉండి అల్లాహెనం, పిల్లల లెక్క మమ్మల్ని బట్టి అల్లాహెనం, మన గండం దొలిగించుకొని అల్లాహెనం, తానా నడువా బట్టర తండ్రి అల్లాహెనం, వారి బాలలు గండాలారే అల్లాహెనం, ఆహాబాది గల్గావాలే అల్లాహెనం, ఆహా సంతం గల్గావాలే అల్లాహెనం, ఊరు గండం దొల్గావాలే అల్లాహెనం, జిల్లల గండం దొల్గావాలే అల్లాహెనం, జిల్లల నుంచి వచ్చే తల్లుల్లారా అల్లాహెనం, అన్నల్లారా తమ్ముళ్ళారా అల్లాహెనం, మీరందరూ కలిసి మాకు అల్లాహెనం 70 సంవత్సరాల నుండి అల్లాహెనం అడక తిన్నట్టుంటే కదరా అల్లాహెనం, ఇప్పుడు వచ్చింది మనకొక్క వారము అల్లాహెనం, వరము వచ్చింది తండ్రుల్లారా అల్లాహెనం, ఏకమై రాండయ్యా అల్లాహెనం, ఎన్నెద్దులు ఇస్తాం మనము అల్లాహెనం, వారికి ఎన్నెద్దుల దాకా అల్లాహెనం, పీట మీద వాళ్ళు ఉంటారు అల్లాహెనం, కింద మేము కూర్చుంటాము అల్లాహెనం, పీట మీద వాళ్ళు ఉంటారు అల్లాహెనం, పీట చేస్తాము అల్లాహెనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహెనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహెనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహెనం, వాళ్ళే కదా అల్లాహెనం, వాళ్ళకైనా దించుతాము అల్లాహెనం, దించి మనము జగ్గా పెట్టి అల్లాహెనం, మస్తీదాత పెట్టినాము అల్లాహెనం, చర్వాటలు పెట్టినాము అల్లాహెనం, అందల్లారా ఎక్కల్లారా అల్లాహెనం, చెల్లెల్లారా తమ్ముళ్ళారా అల్లాహెనం, నాయనల్లారా తాతల్లారా అల్లాహెనం, మీకు ఒక్క బంధానాము అల్లాహెనం, బంధానాము మీకు అల్లాహెనం, ఏకమై
ఎంత అద్భుతంగా ప్రజలంతా రెడీ అయ్యారో చూడండి. బీసీ రాజకీయ యుద్ధ బేరికి ఎందుకు ఈ రాజకీయ యుద్ధ బేరి, దీని వెనకాల ఉన్నటువంటి మతలాబేంది, అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో, బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఏంది, రాజకీయపరమైన రిజర్వేషన్లు ఏంది, మన బీసీ కాంట్రాక్టర్లకు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, బీసీ జడ్జిలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, బీసీ ఉపాధ్యాయులకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, బీసీ ఉద్యోగస్తుల ప్రమోషన్లు ఎందుకు రావు, ఒక్కటి కాదు సర్వం ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరు యువత, బీసీ యువత అందరూ కూడా తండోపతండాలుగా తరలి రావాలని చెప్పి మార్నింగ్ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్న సోదరులారా. ఇక్కడ ఆఖరికి బీసీ వికలాంగులు కూడా జట్టు కట్టిరు. మేమంతా ఇట్లా మొత్తం బీసీలంతా ఎక్కడికక్కడ సమాయత్తం అవుతా ఉన్నారు. నిజంగా బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం, బీసీ ప్రజలారా మనమంతా ఒక్కటైనటువంటి శుభ సందర్భాన జరగబోతున్నటువంటి ఈ భారీ వేడుకకు మీ అందరూ ఇంటిల్లాదులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తరలి రండి. ఒక్క పూట బీసీ సభ కోసం కేటాయిస్తే జీవితం మొత్తం బీసీల తలరాత మారిపోతుంది. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. బీసీ మన బీసీ బిడ్డ హీరో సుమన్. సో ఇది ముఖ్యంగా బీసీ జాతికి సంబంధించిన అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఫిబ్రవరి 2వ తారీఖు వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక అద్భుతమైన బీసీ మీటింగ్ జరగబోతుంది. అది మొత్తం టోటల్గా ఎవరి లీడర్షిప్ అంటే మన తీన్మార్ మల్లన్న గారు ఆయన చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ బీసీలందరికీ. నేను ఒక బీసీ బిడ్డ కాబట్టి నేను చెప్తున్నాను, మనందరూ జీవితంలో చాలా కష్టపడుతున్నాం కూడా. మన ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఓట్లు తీసుకుంటున్నారు, దాని తర్వాత మనకు న్యాయం జరగట్లేదు. ఇది ప్రతి ఎలక్షన్లో జరుగుతూనే ఉంది. కానీ ఎంతవరకు జరుగుతుంది ఇది? రేపు భవిష్యత్తులో మన పిల్లలు ఫ్యూచర్ వాళ్ళు సఫర్ అవ్వాలా? ఎందుకంటే కాలం మారింది కాబట్టి మనం కూడా ఏంటంటే కొంచెం మారాలి. ఇదివరకులాగా ఏం జరుగుతుందో చూద్దాం జరగని అలా కాకుండా మనందరూ కలిసి మనం ఏంటంటే మన వాళ్ళు అంటే మన బీసీ వాళ్ళు అందరూ పెద్ద పోస్టులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, పాలిటిక్స్, మూవీస్, బిజినెస్ అన్నిట్లో రావాలి. మనం కొంచెం కష్టపడాలి. మనం కష్టపడితే భవిష్యత్తులో మన పిల్లలకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మనందరూ ఏం తక్కువ కాదు. ఒకప్పుడు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, కానీ ఈరోజు బీసీ అంటే చాలా గర్వంగా చెప్తున్నానండి. బిగ్ క్లాస్, బ్యూటీ క్లాస్, బెస్ట్ క్లాస్ అండ్ బిగ్ కమ్యూనిటీ. మన కమ్యూనిటీలో ఉన్నంత సెగ్మెంట్స్ ఏ కమ్యూనిటీలో లేవు, కానీ ఇంకా మనం వెనక్కున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే మనం అందరూ కలవాలి, అందరూ కలిసి ఉండాలి. అయితే ఈ ఒక మీటింగ్లో ఏదైతే జరుగుతుందో మల్లన్న ఏమంటున్నారంటే బీసీలతో పాటు మనం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ కూడా ఎవరికైతే న్యాయం జరగట్లేదో వాళ్ళందరూ రండి, మనందరూ కలిసి మనం పనిచేద్దాం. మేము బీసీలో ఉన్నాం, మేము అందరికీ పనిచేస్తాం. ఇప్పుడు నేను అందరితో అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బ్రాహ్మిన్స్ అందరూ నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నాకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోను. నా కోసం వాళ్ళు ఎంతో చేశారు. సో నాకు కూడా ఏంటంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. సో అందరూ రండి, ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. అసలు మొత్తం అందరినీ కూడా ఇది కలిసే మంచి ప్రోగ్రామ్. అంటే నార్త్ నుంచి, సౌత్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇన్వైట్ చేసాం, ఆయన వస్తున్నారు. పాప మల్లన్న గారు మన బీసీ కమ్యూనిటీ ముందుకెళ్ళాలి, మంచి పొజిషన్ రావాలి. ఇంతవరకు కష్టపడింది చాలు అని చెప్పి ఆయన ఎంతో ప్రయత్నాలతో చేస్తున్నారు. సో మన ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. అండ్ మర్చిపోవద్దండి, మనం చాలా సఫర్ అయ్యాం. బీసీలు చాలామంది వాడుకున్నారు, కానీ మనకి జరగలేదు. ఇదే ఒక విషయం మన రేపు భవిష్యత్తులో మన పిల్లలకి జరగకూడదు. పెద్దలు మనం అందరూ సఫర్ అవుతున్నాం, కానీ ఈ ఒక సఫరింగ్ నుంచి మనం బయట రావాలి. అండ్ బీసీ అంటే ఒక సూపర్ క్యాస్ట్, సూపర్ కమ్యూనిటీ. అంటే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు చాలా సూపర్ అన్న పేరు రావాలి. బట్ ముందు మనం అందరూ కలవాలి, అందరూ కలిసి మీ అభిప్రాయాలు అందరూ మనం ఎక్స్చేంజ్ చేయాలి. సో అందరి మీటింగ్కి రండి, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి. నేను ఒక బీసీ జాతికి పుట్టినవాడు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. మేక్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్.
మరొకసారి చెప్తున్నానండి, ఒక బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బ్రాహ్మిన్స్, వైశ్య కమ్యూనిటీ అందరు రండి, మనం అందరు కలుద్దాం. అన్నీ కలిస్తేనే ఒక మార్పు వస్తుంది, అందరికి న్యాయం జరిగేలా మనం చేస్తాం. సో ఆల్ ఆర్ వెల్కమ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. రైట్. సుమన్ గారు కూడా ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒక చిన్న మీటింగ్ ఉంది, అది అయిపోగానే ఆయన రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హీరో సుమన్ గారు కూడా బీసీ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి బీసీ యుద్ధబేరి సభకు రాబోతా ఉన్నారని చెప్పి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు సుమన్ గారు. అలాగే బీసీ సమాజం అంతా మెలుగు. ఇంకొక సుమన్ గారే కాదు, చాలా మంది ఉన్నారు. అసలు ఇక్కడ ఒకసారి చూస్తే అంబర్పేట్ శంకర్. అందరికీ నమస్తే. నేను అంబర్పేట్ శంకర్ను. బీసీ బంధువులారా, ఎల్లుండి జరగబోయే 2 తారీఖు రోజు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 2 తారీఖు ప్రోగ్రాం జరుగుతుంది. బీసీ బంధువులందరిది. మీరందరూ లక్షలాదిగా పాల్గొని మల్లన్న చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందరికీ మీరు దయచేసి విన్నపం అందరికీ చేయండి, అందరు రావాలని కోరుకుంటాను. అందరికీ నమస్తే. అది ఒకటి శంకర్ అన్న. ఇక శ్రీకాంతాచారి తల్లి తీర్మానం మల్లన్న ఆధ్వర్యంలో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీలందరూ కూడా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి. నేను కూడా తెలంగాణ అమరవీడు శ్రీకాంతాచారి తల్లిగా బీసీ బిడ్డగా మరి నేను కూడా పాల్గొంటున్నాను కాబట్టి బీసీలందరూ కూడా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రైట్. ముస్లిం సోదరులు హలో బీసీ చలో వరంగల్. మన తీర్మానం మల్లన్న బీసీ బిడ్డ. బీసీ రాజకీయ యుద్ధబేరి మొదలైంది. మన తిరుమల చేపట్టిన బీసీ మహాగర్జనకు ప్రతి ఒక్కరు మేము తిరుమల మద్దతు తెలుపుతున్నాం. మైనార్టీ తరపు నుంచి ఈ సభకు అందరు సక్సెస్ చేసి అందరు వచ్చి సక్సెస్ చేయాలని కోరుతున్నాం. జై బీ. ఇక యూత్ కూడా స్టార్ట్ చేసింది. రైట్ సోదరులారా, ఇవాళ బీసీలో వచ్చినటువంటి కదలిక చైతన్యం మొత్తం ఎంటైర్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో బీసీలో కదలిక రాలేదు. మొట్టమొదటిసారిగా బీసీలంతా తాము కోల్పోయినటువంటి సర్వం ఏదైతే కోల్పోయినామో దాన్ని తలుచుకుంటూ ఇవాళ సభకు వస్తూ ఉన్నారు. బీసీ సోదరులారా, ధైర్యవంతులారా, దమ్ము ధైర్యం ఉన్నటువంటి బిడ్డలారా, రండి తేల్చుకుందాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.